వారిని మీడియా స్వేచ్ఛ పేరిట సమర్థించకూడదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించకూడదు. సో ఇది అలవాటైపోయింది చాలా ఏళ్ళుగా. తెలంగాణలో కూడా మనం చూస్తున్నాం. నేను నోటికి వచ్చినట్టు బూతులు తిడతా పాపులర్ అవుతారు. సమాజం కూడా ఎట్లయిపోయింది, బూతులు తిట్టడం ఒక పెద్ద పోరాట వీరుడుగా, స్వాతంత్ర సమర యోధుడుగా భావిస్తున్నారు. నీకు వ్యతిరేకించవచ్చు, ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు, తీవ్రంగా కూడా విమర్శించవచ్చు. సో కానీ జర్నలిజంలో అలవాటు క్లాసు పీకిన రేవంత్ రెడ్డి నేట్ల క్లాస్ ఏంది పీకుడు ఏంటండి? ఆ భాష ఏంది అసలు? రేవంత్ రెడ్డిని సూచించినా, రేవంత్ రెడ్డి ప్రశ్నించిన క్లాస్ పీకుడు ఏంటి? రేవంత్ రెడ్డికి కేసీఆర్కు క్లాసులు పీకడం నా పని కాదు కదా. అలాంటప్పుడు నన్ను కూడా పీకుతారు, ఊరుకుంటారా? వాళ్ళ మద్దతుదారులు నన్ను పీకుతారు. ఇప్పుడు ఇది చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, నాగేశ్వర్ కూడా మీరు క్లాస్ పీకుతాం అనుకుంటారు. నేను ఎక్కడ నా క్లాస్ పీకినా అని, నేను ఎక్కడ నా వీడియోలలో నేను రేవంత్ రెడ్డికి కేసీఆర్కు నరేంద్ర మోడీ క్లాసులు పీకుతున్నాను కదా. నేను నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఎక్కడైనా హెడ్లైన్లో తమ్మునేల్లో మోడీకి క్లాసు పీకిన నాగేశ్వర్ అని ఉన్నదా? ట్రంప్ క్లాసు పీకిన నాగేశ్వరం లేదు, మోడీ పక్క పెట్టి ట్రంప్ను కూడా అనలే. ఎందుకంటే ఒక సభ్యత, సంస్కారం, హుందాతనం ఉండాలి కదా. అందువల్ల డెఫినెట్గా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పైన పోస్టులు పెట్టి ఒక పైశాచిక ఆనందాన్ని ప్రత్యర్థులు పొందితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ రకమైన గేమ్లో ఎవరికీ మానోపలి ఉండదు. ఇలాంటి గేమ్లో ఎవరూ విజయం సాధించరు. యుద్ధములో సర్వనాశనం అవుతారు అందరూ. మీకు మహాభారత యుద్ధం జరిగింది. 11 అక్షౌహిణుల సైన్యం ఒకవైపు, 7 అక్షౌహిణుల సైన్యం ఒకవైపు, 18 అక్షౌహిణులు అంటే కొన్ని లక్షలు, ఒక లెక్క ప్రకారం అయితే 1 కోటి మంది, కొన్ని అంచనాల ప్రకారం. సో కొన్ని లక్షల మంది అని అంచనాలు, ఇంకొక అంచనా 1 కోటి మంది. ఆఖరికి ఎంతమంది మిగిలారు తెలుసా రవిశంకర్? మహాభారత యుద్ధం తర్వాత ఎంతమంది మిగిలారు చెప్పండి, మీకు ఐడియా ఉందా? 7 మిగిలారు. 7 మీరు నాకు గుర్తున్నంత వరకు. సో పంచపాండవులు కాకుండా మిగిలింది కర్ణుని కొడుకు మిగిలాడు, సాత్యకి మిగిలాడు, కృపవర్మ మిగిలాడు, శ్రీకృష్ణుడు. ఇలా ఆ యుద్ధంలో అతి కొద్ది మంది మిగిలారు నాకు గుర్తున్నంత వరకు. సో అందువల్ల అంటే 7 అంటే పంచపాండవులు కాక అనుకుందాం. సో 7 పంచపాండవులు మిగిలారు. తర్వాత సాత్యకి, కృపవర్మ, శ్రీకృష్ణుడు, అలాగే మీకు కర్ణుని కుమారుడు. లాస్ట్ కర్ణుని కుమారుడిని ఇంద్రప్రస్థానికి రాజ్యం చేస్తారు. పరీక్షిత్తును హస్తినాపురానికి చక్రవర్తిని చేసి కర్ణుని కొడుకు అర్జునుడే విలువిద్యని శిక్షనిచ్చి ఇంద్రప్రస్థానికి రాజ్యం చేస్తాడు. సో అంటే పట్టుమని కరెక్ట్ 7 కాకపోతే 10 మంది అనుకుందాం. మిగిలిందో 10 మంది మిగిలలే. యుద్ధంలో అందరూ పోయారు, ప్రతి ఒక్కరు పోయారు. సో ఇది కదా అంటే యుద్ధంలో నీత పోతే ఇక ఇలాంటి పూతుల యుద్ధంలో ఎవరికి గుత్తాధిపత్యం ఉండదు. ఎవరినైనా అనలేం మనం, ఎవరినైనా అనొచ్చు కదా. సో దీనికి ఎవరికి మానోపలి ఉండదు. అందరూ బాధితులు, ఇందులో నిందితులు ఎవరైనా కానీ బాధితులు మాత్రం అందరే. ఎవరు దీంట్లో అతీతం కాదు. అందువల్ల ఈ గేమ్ మంచిది కాదు. మీ ప్రత్యర్థుల్ని మీరు తీవ్రంగా విమర్శించండి, ప్రశ్నించండి, సాక్ష్యాధారాలతో ఎదుర్కోండి. కానీ అసభ్యంగా వారిపై కానీ వారి కుటుంబ సభ్యులపైన వారి కుటుంబ సభ్యులపై కూడా పెడితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ బూతులకు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ఎవరు భయపడతారంటే పొరపాటు. నేను రేవంత్ రెడ్డి భయపడతాడే చూశారు కదా మీరు, అసెంబ్లీలో ఏం మాట్లాడాడు, చీల్చి చెండాడుతాను, గొడ్డలి తీస్తోడతాను, చట్టం ప్రకారం చర్య తీసుకుంటాను. రేవంత్ రెడ్డే కాదు, ప్రజా జీవితంలో ఎవరు కూడా బూతులు పెడితే మనోస్థైర్యం కోల్పోయి తాము చేసే పని వదిలేస్తారనుకుంటే పొరపాటు. ఇప్పుడు నన్ను రాక్షసులుగా చిత్రీకరించి కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేస్తున్నారు. నేనేం భయపడతాను, చంపుతామన్నారు, కొడతామన్నారు. ఒక రాజకీయ నాయకుడి, ప్రఖ్యాత రాజకీయ నాయకుడు నాపై అన్యాయంగా నేను ఏమీ అనకపోయినా అంటే నేను దానికి కౌంటర్ ఇస్తే ఆయన మనుషులు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నన్ను చంపుతామన్నా, నీ బతుకెంత, నీ అంతు చూస్తామన్నారు. ఏమైంది? నాకేమైనా అయిందా? నేను బహిరంగ తిరగడం లేదా, తిరుగుతాను కూడా, ఇంకెక్కువ మాట్లాడతాను. సో ఎందుకంటే ప్రజా జీవితంలో నా ఇంట్లో కుటుంబ సభ్యులు ఏమైనా భయపడతారు, కాస్తంత ఆలోచిస్తారు, వాళ్ళు కూడా ఆలోచించారు. ఎందుకంటే 4 దశాబ్దాలు నాతో ఉన్నవారికి నా ధైర్యంలో సగమని వస్తుంది కదా, రాకపోదు కదా. అందువల్ల పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళం ఎవరమూ భయపడం. మీరు ఎంత తిడితే అంతకన్నా ఎక్కువ మాట్లాడతాం. నేను 100 రెట్లు ఎక్కువ మాట్లాడతాను. ఇది ఓపెన్గా నేను చాలాసార్లు చెప్పాను. మీరు మోడీ గారు అన్నది కరెక్ట్, జో ఆప్ గాలియా దేతే హై ఓ మేరకు న్యూట్రిషన్ బంతా హై అన్నాడు. సో నాగేశ్వర్కు మోడీ ఆదర్శం ఈ విషయంలో. నాలాంటి వాడిని ఎవడు ఎంత బూతులు పెడితే అది నాకు పౌష్టికాహారమై నాలో బలమైన శక్తిని పెంచుతుంది. అది మెగ్నీషియంగా, అది ఐరన్గా మారిపోతుంది. సో అది బ్రహ్మాండంగా నాలో స్ట్రెంత్ని పెంచుతుంది.
ఆల్ విటమిన్స్గా ప్రోటీన్గా మారుతుంది. అందువల్ల నేనే ఇట్లుంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న వ్యక్తి ఉండడా అండి? ఎన్ని డక్కా మొక్కలు తింటే ముఖ్యమంత్రులు ఇస్తారు, వాటికైనా ఇతర ముఖ్యమంత్రులు. సో అందువల్ల రేవంత్ రెడ్డి భయపడడు, కేసీఆర్ భయపడడు, ఎవరు భయపడరు. అందువల్ల ఈ సంస్కృతిని కాలిట్ ఎన్ ఎండ్. ఇది మంచిది కాదు. తెలంగాణ రాజకీయాల్లో కొత్తగా ప్రవేశిస్తోంది ఈ కుటుంబ సభ్యులు. ఇది ఒక్కరే కాదు, ఇప్పుడు బండి సంజయ్ విషయంలో కూడా అలాగే జరిగింది. ఆయన కుటుంబ సభ్యుల పైన కూడా నీచమైనటువంటి పోస్టులు పెట్టారు. సో సంజయ్ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు. అది ఎవరు చేసినా తప్పే, ఎవరు బాధితులైనా ఆ బాధితుల పక్షాన మనమంతా నోరు విప్పాల్సిందే. మీకు ఎవరికైనా బూతులు తిడుతూ నాకు మళ్ళీ స్వేచ్ఛ కావాలి, నన్ను ముట్టుకుంటే నన్ను అరెస్ట్ చేస్తే ఈ మీడియా స్వేచ్ఛ అంటే ఎవడిచ్చాడండి స్వేచ్ఛ? బూతులు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చారా మీకు? భావ ప్రకటన స్వేచ్ఛ అంటే బూతుల ప్రకటన స్వేచ్ఛ కాదు కదా. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే భావానికి ఒక భాష ఉంటుంది, భాష లేని భావం లేదు, భావానికి ఒక భాష ఉంటుంది. కానీ అసభ్యత భాష అయినప్పుడు, అసభ్యతే భావమైనప్పుడు చట్టం తన పని తను చేసుకుని పోవాల్సిందే. సో దానికి ఎలాంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కదా. ఇక భారత జాతిపిత అంటే అందరికీ